సార్ ఇది సంకీర్ణ ప్రభుత్వాల్లో పొలిటికల్ ప్రెషర్ ఎప్పుడు ఉన్నది సార్. మీకు యూపీఏలో ఉన్నప్పుడు అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మీ మీద ఒత్తిడి తెచ్చిండు, అన్ని బీహార్ రైల్వే ప్రాజెక్ట్ అన్ని లాలూ ప్రసాద్ తీసుకోపోయిండు, ఇప్పుడు నితీష్ కుమార్ తీసుకోకపోతుంది. తేడా ఏంటంటే అప్పుడు యూపీఏ ఇప్పుడు ఎన్డీఏ. గుడ్ క్వశ్చన్. Yeah, definitely. We will try our level best. We don't ignore appropriate forums. Prime Minister is the important person or responsible person to sanction budget or permissions. Definitely we will try our level best to reach our goal. हाँ, क्या कुछ आपको लगता है कि कोई धमकी जैसी या कोई शर्त इस तरह से है जिसमें मजबूर हुई सरकार और इस तरह? संजय जी, हमारा मतलब क्विड प्रो को के मतलब है कुर्सी बचाने के लिए नजराना दे रहा है बिहार. ये मैं इसीलिए कहा एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस. सो प्रधानमंत्री कुर्सी बचाने के लिए बिहार और आंध्र प्रदेश को ज्यादा पैसे देने के लिए कोशिश कर रहा है. दिस इज कॉल्ड क्विड प्रो को. तो इसीलिए हम लोग ये कह रहे हैं कि हम लोग खामोश बैठने वाले नहीं है. हम इन लोगों में नहीं है कि मोदी जी के सामने, केंद्र सरकार के सामने सर झुककर बैठने वाला नहीं है. हम लोग जो हक है, हक के लिए हम लोग लड़ेंगे. सर, प्रधानमंत्री మోడీకి రేవంత్ మీద కక్షన తెలంగాణ మీద కక్షన పార్లమెంట్ ఎన్నికల సమయంలో మీరు బాగా ఎదుగుదలలో పెట్టారు, రిజర్వేషన్ ఎత్తేస్తారు బీజేపీ నాకు మనసులో పెట్టుకున్నారు. ఆయన అంతకంటే ముందు బడ్జెట్ సమావేశాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు పట్టిండు. తల్లిని చంపి పిల్లని బతికించిండ్రు, తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసింది అన్నప్పుడే ఆయన మనసులో ఏముందో, ఆయన మనోగతం ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఏదైనా మేలు జరగకపోతుందా అని 8 ఎంపీలను గెలిపించిండ్రు. 8 మంది ఎంపీలు ప్రగల్భాలు పలికిండ్రు కదా, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, అనుమతులు తీసుకొస్తాం, తెలంగాణను అసలు అద్భుతంగా గుజరాత్ మోడల్లో అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు కదా ఎంపీలకు నిలబడ్డోళ్ళు. గెలిచిన వాళ్ళు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఖచ్చితంగా విజన్తోనే వెళ్తాం ముందుకు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. కేంద్ర బడ్జెట్ గురించి ఏమన్నా ఉంటే అడగాలి. मेरी बात साफ आपके सामने रख चुका है. आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट फॉर आंध्र प्रदेश एज वेल तेलंगाना. तो आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट का पढ़ने में ही गलती कर रहे हैं.